వెల్కమ్ బ్యాక్. ముందుగా ఈనాడు దినపత్రికలో చూసుకుంటే ఢిల్లీ కొత్త సీఎం ఆతిషి ఏకగ్రీవంగా ఎన్నుకున్న ఆప్ ఎమ్మెల్యేలు అధినేతకు నమ్మకస్తురాలిగా ముద్ర, సామాజిక సేవలో ముందంజ, రాజీనామా చేసిన కేజ్రీవాల్ అన్న వార్తను చూడొచ్చు. ఇక ఢిల్లీ పీఠం ఆమెకే ఎందుకు అన్న వార్తగా చూస్తున్నాం. ఇక మద్యం రీటైల్ వ్యాపారం ప్రైవేట్కి మళ్ళీ 2019 కంటే ముందున్న విధానమే. మొత్తం 3,396 దుకాణాలు నోటిఫై, లాటరీ ద్వారా లైసెన్సుల కేటాయింపు, మంత్రివర్గ ఉపసంఘం ప్రతిపాదనను నేడు కేబినెట్ లో తుది నిర్ణయం. జే బ్రాండ్లతో 5 ఏళ్లలో 56,000 మందికి కిడ్నీ లివర్ సమస్యలు, మంత్రివర్గ ఉపసంఘం ధ్వజం అన్న వార్త చూడొచ్చు. ఇక ఒడ్డుకు ఒక బోటు, ప్రకాశం బ్యారేజీ దగ్గర ఎట్టకేలకు వెలికి తీసిన ఇంజనీర్లు, ముమ్మరంగా సాగుతున్న మరో 2 వెలికితీత అన్న వార్తను కూడా చూడొచ్చు. కొత్త రెక్కలు, కోటి ఆశలు, సిద్ధమవుతున్న భోగాపురం విమానాశ్రయం, ఎన్డీఏ ప్రభుత్వం రాకతో ఊపందుకున్న పనులు, చంద్రబాబు వరుస సమీక్షలతో తొలగుతున్న అడ్డంకులు, డిసెంబర్ నాటికి టెర్మినల్ పూర్తి అన్న వార్తను చూడవచ్చు. ఇక పేలిన పేజర్లు, లెబనాన్, సిరియాలపై అనూహ్య దాడి, 9 మంది మృతి, 2,750 మందికి గాయాలు, ఇజ్రాయెల్ పనేనా, ప్రతీకారం తప్పదన్న హెజ్బొల్లా అన్న వార్తను చూడొచ్చు. ఇక రాజధానిపై తప్పుడు కూతలు కూస్తే నోటికి తాళం వేస్తా, ప్రైవేట్ వైద్య కళాశాలలు జీవో జగన్ చెవికి కట్టి రాష్ట్రమంతా తిప్పుతా, వైకాపా నాయకులపై నిప్పులు జరిగిన చంద్రబాబు, ఆపరేషన్ బుడమేరు ప్రారంభిస్తామన్న ఏపీ సీఎం అన్న వార్తను చూడొచ్చు. ఇక గ్రౌండ్ ఫ్లోర్ లోని ఒక్కో కుటుంబానికి 25,000, మొదటి అంతకంటే పై అంతస్తులోని కుటుంబాలకు 10,000, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో నీట మునిగిన ఇళ్లకు 10,000, వరద బాధితులకు పరిహారం ప్యాకేజీ ప్రకటించిన ఏపీ సీఎం చంద్రబాబు అన్న వార్తను చూస్తున్నాం. ఇక బుల్డోజర్ న్యాయం ఆపేయండి, అక్టోబర్ 1 వరకు మా అనుమతి లేకుండా ఒక్క కట్టడాన్ని కూల్చొద్దు, సుప్రీంకోర్టు ఆదేశం. ఆస్తుల అక్రమ ధ్వంసం రాజ్యాంగ ఉల్లంఘనే, జలాశయాలు, ప్రభుత్వ స్థలాల్లోని అక్రమ కట్టడాలకు ఈ ఆదేశాలు వర్తించవని స్పష్టీకరణ అన్న వార్తను చూడొచ్చు. ఇక స్థానిక బలిమే కలిమి, చారిత్రక ప్రభావము అధికమే, జమ్మూ కాశ్మీర్ తొలి విడత పోలింగ్ నేడే అన్న వార్తను చూడొచ్చు. ఇక అమ్మ గుర్తుకొచ్చింది, ప్రతి పుట్టినరోజున బెల్లం తినిపించి ఆశీర్వదించేది, ఈసారి ఆదివాసీ సోదరి పాయసం పెట్టి అమ్మలేని లోటు తీర్చారు, ఒడిశాలో మోడీ భావోద్వేగం అన్న వార్తను చూడొచ్చు. డ్రోన్ ఊయల నుంచి తల్లి ఒడిలోకి, కాలువలో బాల గణపయ్య నిమజ్జనం అన్న వార్తను చూస్తున్నాం. ఎస్, మరో వార్తాపత్రికలోని హైలైట్స్ చూద్దాం. అజేయంగా ఆసియా విజేతగా టోర్నీలో ఆడిన ప్రతి మ్యాచ్ లోని జయకేతను ఎగరవేసిన భారత హాకీ జట్టు అన్న స్పోర్ట్స్ సంబంధించిన వార్తను చూడొచ్చు. ఇక పేజర్లే బాంబులే అన్న హెజ్బొల్లాకు సంబంధించిన వార్త. ఇక నైట్ షిఫ్ట్లు వద్దంటారా, మహిళా వైద్యులు నైట్ డ్యూటీలు చేయొద్దన్న పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ నిర్దేశాలను సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టిందన్న వార్తను చూడొచ్చు. ఇక ఈ టర్మ్ లోనే జమిలీ ఎన్నికలు, ప్రస్తుత ప్రభుత్వ పాలనా కాలంలోనే జమిలీ ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారన్న వార్తను చూడొచ్చు. ఇక బుల్డోజర్లకు బ్రేక్ అయిన సుప్రీంకోర్టు ఆదేశించిన దాన్ని చూడొచ్చు. ఇక ఆగిన హరికథ గంగా ప్రవాహం, పద్మశ్రీ కోట సచ్చిదానంద శాస్త్రి కన్నుమూత, హరికథకు పద్మశ్రీ అందించిన తొలి భాగవతార్గా గుర్తింపు, ఎలాంటి ప్రతిఫలం లేకుండా ఎంతో మందికి శిక్షణ, దేశ విదేశాల్లో వేలాది ప్రదర్శనలు అన్న వార్తను చూడొచ్చు. ఇక స్కూల్లో మరుగుదొడ్ల ఫోటోలు అప్లోడ్ చేయాల్సిందే అన్న వార్తను ఓవైపు చూస్తున్నాం. ఎక్సైజ్ శాఖలో డబ్బుల్ ధమాకా, పోస్టులు కావాలంటే టీడీపీ నేతలు అడిగినంత ముట్ట చెప్పాల్సిందే, ఎమ్మెల్యే సిఫార్సు లేఖకో రేటు, పోస్టింగ్ కు మరో రేటు, 2 రకాలుగాను దండుకుంటున్న పచ్చ నేతలు అన్న వార్తను చూస్తున్నాం. మా కాలు చిదిమేసిన ప్రభుత్వం, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయం మా భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసింది, మా తల్లిదండ్రుల ఆశలను అడియాసలు చేసింది, ప్రభుత్వం వల్ల ఎంతో నష్టం అన్న వార్తను చూస్తున్నాం. ఇక వైద్య విద్య ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తాం, మెడికల్ సీట్లలో కోత విధిస్తే సహించం, 17 కొత్త మెడికల్ కాలేజీలను ప్రభుత్వం నడపాలి అన్న వార్తను చూడొచ్చు. ఇక వరద బాధితులకు ప్యాకేజీ, ఇల్లు కోల్పోయిన వారికి కొత్త ఇల్లు, దుకాణాలు మునిగితే 25,000 సాయం అన్న వార్తను చూడొచ్చు. ఇక ఢిల్లీ సీఎం ఆతిషి అన్న వార్త. ఇక అసలు కారణం బాబు అరెస్టే, ఆ శిక్ష ఐపీఎస్లపై కక్ష, అధికారులను అక్రమ కేసులతో వేధిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, హనీ ట్రాప్ ఫోర్జరీ కేసులో నిందితురాలైన జత్వానికి వత్తాసు అన్న వార్తను చూడొచ్చు. ఇక మరో వార్తాపత్రికలోని హైలైట్స్ చూద్దాం. ఢిల్లీ కొత్త సీఎంగా ఆతిషి అన్న వార్తను చూడొచ్చు. ఇక మునిగిన ఇంటికి 25,000 సాయం అన్న వార్త. ఇక మరోవైపు బుల్డోజర్ న్యాయంపై రాజ్యాంగ వ్యతిరేకం అన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యను కూడా చూడొచ్చు. ఇక మహిళా వైద్యులకు నో నైట్ షిఫ్ట్ పాలసీ సరికాదు, మినహాయింపులు కాదు, మహిళలు సమాన అవకాశాలు కోరుకుంటారన్న సుప్రీం వార్తను చూడొచ్చు. ఇక బీసీ కార్పొరేషన్ పునర్వ్యవస్థీకరణ, కమ్యూనిటీల వారీగా అభివృద్ధి ప్రణాళికలు,
బీసీ సంక్షేమ శాఖపై సమీక్ష నిర్ణయం, డైట్ బకాయిలకు మోక్షం, 110 కోట్ల విడుదలకు ఆమోదం అన్న వార్తను చూడొచ్చు. ఇక సీఎంతో సునీతారెడ్డి దంపతుల భేటీ, వివేక పిఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు నిజాలు తేల్చాలని వినతి, సానుకూలంగా స్పందించిన ఏపీ సీఎం చంద్రబాబు అన్న వార్త. ఇక 2 దఫాలుగా మద్యం పాలసీ, తొలుత 3,396 దుకాణాలకు లాటరీ, తర్వాత గీత కార్మికులకు 400 షాపులు, పర్యాటక ప్రాంతాల్లోనూ ప్రైవేట్కి ఆర్డినెన్స్ తీసుకురానున్న సర్కార్, నేడు కేబినెట్ పెట్టిన నిర్ణయం అన్న వార్త చూడొచ్చు. ఇక టీటీడీ ఖజానాకు 520 కోట్ల గండి, జగన్ ప్రభుత్వ నిర్వాహకంతో విజిలెన్స్ అధికారుల నిర్ధారణ, బాగున్న గుళ్లకు శ్రీవాణి నిధులు, ముఖ్యులకు 25% వాటా, బ్రేక్ దర్శనాల నిబంధనలకు తూట్లు, అక్కర్లేకున్నా ఇంజనీరింగ్ పనులకు భారీగా నిధుల కేటాయింపు, సరుకుల కొనుగోలులో భారీ నష్టం, ల్యాబ్ ఉన్నా పట్టించుకోలేదు, అందువల్లే అన్న ప్రసాదాలు రుచి నాణ్యత దెబ్బతిన్నాయి, విజిలెన్స్ సమగ్ర నివేదిక అన్న వార్తను చూస్తున్నాం. గూగుల్ టేక్అవుట్ తో గుట్టురట్టు, జత్వాని కేసులో తాడేపల్లి కుట్ర బద్దలు, ముంబై నటి కాదంబరి జత్వాని కేసులో గుట్టుని గూగుల్ టేక్అవుట్ రట్టు చేసింది. ఐపీఎస్ అధికారులు, వైసీపీ నేతలు తాడేపల్లి ప్యారిస్ వేదిక పనిన కుట్ర కోణాన్ని డిజిటల్ టెక్నాలజీ సాయంతో దర్యాప్తు అధికారులు పసిగట్టారు. ముంబై నటిపై వేధింపులకు అక్కడే స్కెచ్, వేరువేరుగా ముంబైకి పోలీసులు, విద్యాసాగర్ ఆమెను పోలీసులకు చూపించింది అతడే. ఆ టైంలో ఐపీఎస్లకు ఆయనకు మధ్య మెసేజ్, టెక్నాలజీ సాయంతో పసిగట్టిన దర్యాప్తు బృందం. ఆ ముగ్గురు ఐపీఎస్లకు బిగుస్తున్న వచ్చు, ఒక్కొక్కటిగా అక్రమాలు వెలుగులోకి. విద్యాసాగర్ పై లుకౌట్ నోటీస్ వచ్చిన జత్వాని కేసులో ఎవరిని వదలమన్న హోంమంత్రి అనిత వ్యాఖ్యలు ఇవి. సముద్ర మార్గాన జంప్, ఓడ ఎక్కి ఉడాయించిన గన్నుల వెంకటరెడ్డి, విచారణ జరిగితే దొరికిపోతానని భయపడి చంద్రబాబు ప్రమాణానికి ముందు రోజే పరార్. కోస్ట్ గార్డ్ అధికారిగా పాత పరిచయాల వాడకం, చెన్నై నుంచి భారత విదేశాలకు సముద్ర ప్రయాణానికి 10 లక్షల ఖర్చు, బంధువుల ద్వారా ఏసీబీకి సమాచారం, ఏ దేశానికి వెళ్ళింది గుర్తించే యత్నం, అవసరమైతే రెడ్ కార్నర్ నోటీస్ అన్న వార్తను కూడా చూడొచ్చు. మరో వార్తాపత్రికలోని హైలైట్స్ చూద్దాం. హైదరాబాద్ లో 1,00,000కు పైగా విగ్రహాల నిమజ్జనం అన్న వార్తను చూస్తున్నాం. ఇక నేడు జమ్మూ కాశ్మీర్ లో ఫస్ట్ ఫేజ్ పోలింగ్ అన్న వార్త. ఇక మరోవైపు లెబనాన్ లో పేరిన పేజర్లు అన్న వార్త. ఇక మరోవైపు స్పోర్ట్స్ సంబంధించి ఆసియా బాద్షా ఇండియా హాకీ జట్టు 5వ ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకుందన్న వార్తను చూస్తున్నాం. ఇక రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా రాణి కుముదిని నియమించిన రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ 3 ఏళ్లు పదవిలో కొనసాగుతున్న కుముదిని అన్న వార్తను చూడొచ్చు. ఇక పోరాటానిక విలీనానిక, ప్రజాపాలన దినోత్సవం దేనికి సంకేతం, కూనంనేని చరిత్రను వక్రీకరించొద్దు, ధైర్యంగా నిజాలు రాయాలి, కమ్యూనిస్టుల త్యాగం పోరాటాన్ని గుర్తించాలని డిమాండ్, సిపిఐ ఆఫీసులు ఘనంగా తెలంగాణ విలీన దినోత్సవ వేడుకలు అన్న వార్తను చూడొచ్చు. ఇక రాజ్య విగ్రహాన్ని తొలగిస్తాం, మేము అధికారంలోకి రాగానే గాంధీ భవన్ కు తరలిస్తామన్న కేటీఆర్ వ్యాఖ్యలు ఓ పక్క. ఇక చరిత్రను తొక్కిపెట్టారు, స్వాతంత్ర్యం కోసం చేసిన త్యాగాలు దాచడం దుర్మార్గం అన్న కిషన్ రెడ్డి వ్యాఖ్యలు మరోవైపు. ఇక డిఎండి మెడికల్ కాలేజీలో సగం సీట్లపై పట్టు, కన్వీనర్ కోట అమలు చేయాల్సిందేనంటున్న సర్కార్, లేకుంటే చర్యలు తీసుకోవాలని యోచన, ఆరోగ్యశ్రీ ఎంపానల్ రద్దు చేయాలంటున్న పేరెంట్స్, ఎన్ఎంసీ నిబంధనలకు విరుద్ధంగా యూజీసీ అనుమతులు, నేడు రివ్యూ చేయనున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అన్న వార్త. ఇక వచ్చే 5 ఏళ్లలోపే జమిలీ ఎన్నికలు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన అన్న వార్తను చూస్తుంది. ఇక ఫామ్ హౌస్ సీఎం ను కాదు పనిచేసే ముఖ్యమంత్రిని అన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చూడొచ్చు. రాష్ట్ర హక్కులను సాధించుకోవడానికి ఎన్నిసార్లైనా ఢిల్లీ వెళ్తా, హైడ్రా లక్ష్యాన్ని నీరు గార్చేందుకు భూమాఫియా ప్రయత్నం, ఎన్ని అడ్డంకులు వచ్చినా హైడ్రా ఆగదు, సెప్టెంబర్ 17న ఒకరు విలీనం మరొకరు విమోచనం అంటున్నారు, స్వార్థ ప్రయోజనాల కోసం అమరుల త్యాగాలను పాలన చేసే ప్రయత్నం, అందుకే తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా పేరు పెట్టామని వెల్లడి, పబ్లిక్ గార్డెన్స్ లో జెండాను ఆవిష్కరించిన తెలంగాణ సీఎం అన్న వార్తను చూడొచ్చు. ఇక ముగిసిన మహా నిమజ్జనం అన్న వార్తని ప్రధానంగా ప్రచురించింది వెలుగు. ఇక చివరిగా దిశ వార్తాపత్రికలోని ప్రధాన అంశాలను చూద్దాం. రైలా బుల్లెట్, విమానం కన్నా వేగంగా ట్రైన్ ప్రయాణం, పట్టాలకు తాకకుండానే జర్నీ, చైనా సరికొత్త ప్రయోగం అన్న వార్తను చూడొచ్చు. ఇక గంగమ్మ ఒడికి గణపయ్య, ప్రశాంతంగా వినాయక విగ్రహాల నిమజ్జనం, హుస్సేన్ సాగర్ వద్ద ఏర్పాట్లను పరిశీలించిన సీఎం అన్న వార్తను చూడొచ్చు. ఇక హైడ్రా ఆగదు, ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే అన్న తెలంగాణ సీఎం వ్యాఖ్యలు ఓవైపు ఉన్నాయి. ఇక స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గా రాణి కుముదిని అన్న వార్త. ఇక సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల పాలసీ నేడు ప్రకటించనున్న సీఎం రేవంత్ రెడ్డి అన్న వార్తను చూడొచ్చు. కొంపలే మునగవు, కూల్చివేతలు ఆపండి, బుల్డోజర్ చర్యలను హీరోయిజం గా చూపే ప్రయత్నం చేయొద్దు, సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు అన్న వార్తను చూస్తున్నాం. ఇక రైతు కూలీలకు ఏటా 12,000 నేరుగా వారి ఖాతాలోనే జమ చేస్తాం, ఎన్నికల్లో ఇచ్చిన హామీని త్వరలోనే నెరవేరుస్తాం, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలు ఇవి. సాయుధ పోరాటమే స్ఫూర్తి, దాంతోనే బానిస సంఖ్యలు తెంచాం, 10 ఏళ్లు నియంత పాలనలో మగ్గిన రాష్ట్రం, విముక్తి కల్పిస్తానని గజ్వేల్ వేదికగా మాటిచ్చా, గతేడాది డిసెంబర్ 3వ తేదీన అది సాకారమైంది, నిజాంనే మట్టి కనిపించిన చరిత్ర తెలంగాణది, ప్రభుత్వ ఆలోచన ఆచరణలో ప్రజాకోణం,
నేను ఫామ్ హౌస్ సీఎంని కాను, పనిచేసే సీఎంని. గత పాలనలో ఆర్థిక వ్యవస్థ కుక్కలు చింపిన విస్తరి, ప్రతి నెల 6,500 కోట్ల అప్పు, వడ్డీ, పేమెంట్. ఇక ప్రజాపాలన దినోత్సవం సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక హైడ్రా ఆగదు అన్న సీఎం వ్యాఖ్యలు చూడొచ్చు. ఎస్, ఇవి పలు వార్తాపత్రికలోని ప్రధాన అంశాలు. మరి కాసేపులో డిబేట్ విత్ రాజేష్ సిద్ధం ప్రసారం. కీప్ వాచింగ్ 6 టీవీ. సామాన్యుడి ఆరోపణ.